రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్య విగ్రహం ఏర్పాటుపై ఇటు ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి ఉద్యమకారులు పృథ్వీ యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు వ్యతిరేకించడానికి గల కారణాలు ఏంటి? ఎస్పీ బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని ఈ ప్రాంత సంబంధించినటువంటి కవులు కళాకారులకు ఇంకా గౌరవం దక్కలేదు. ఆ గౌరవం దక్కిన తర్వాత ఈయన గురించి ఆలోచిస్తావా? అప్పటిదాకా ఈ విగ్రహం పెట్టకుంటుంటే మంచిది. ఎందుకంటే తన కూడా జయ జయ తెలంగాణ పాట పాడాలన్నప్పుడు పైసలు తీసుకొని అడ్వాన్స్ తీసుకొని మళ్ళా ఆ పైసలు రిటర్న్ ఇచ్చిండు. ఎందుకంటే స్వరాష్ట్రం అనే పదాన్ని తీసేయమని చెప్పని అన్నాడు. అందశ్రీ అన్న నేను ఆ పదం తీసేయ బాలసుబ్రహ్మణ్యం కాదు ఆయన అయ్య వాడతా అన్నా కానీ నేను తీసే ముచ్చటే లేదు, నా పాట మార్చుకోను అని చెప్పని. ఇది అదే ఇవాళ రాష్ట్రీయ గీతం అయింది. అదే ప్రాంతానికి సంబంధించిన రామకృష్ణ గారు పాట వాడిన దాన్ని ఏంది వైజాగ్ సంబంధించినటువంటి విజయనగరం సంబంధించినటువంటి పాట వాడిండు. ఆయనది మాత్రం పాపం ఆయన రొంట జడ రావన్న కథ అయింది ఆయనది. ఇటు తెలంగాణ వాళ్ళు గౌరవిస్తలేరు, అటు ఆంధ్ర వాళ్ళు నువ్వు తెలంగాణ పాట వాడినా కాబట్టి నీ గౌరవం దక్కదని వాళ్ళు పక్కకు పెట్టారు. ఇలా మా బోటోలను గుర్తుపెట్టుకొని ఇలా సమాజానికి చెప్పదలుచుకున్నాం, రెండు ప్రాంతాల సమానాన్ని చెప్పదలుచుకున్నాం. తన విగ్రహం తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది సినిమా రంగములు కావచ్చు, నాటక రంగాలు కావచ్చు, జానపద క్షేత్రాలలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి పెట్టిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇప్పుడు పెట్టిరు, ఇద్దరు ఆంధ్రలో పెట్టిరు కదా. ఇప్పుడు తన ఆంధ్రనే సరే అదంటే సమైక్య రాష్ట్రంలో పెట్టిరు, మాకు పంచాయతీ లేదు. ఇద్దరిని గౌరవిస్తాం మేము. వాళ్ళకు ఉన్నటువంటి కళా నైపుణ్యంలో అంటే పాటల దాంట్లో మేమైతే ఇక్కడ వాళ్ళను కించపరిచేది లేదు, అవమానపరిచేది లేదు. మాకు అట్లా అవసరం కూడా లేదు. మేము చేసే వాళ్ళు తగ్గరు కూడా. కానీ వాళ్ళు ఇటువంటి పెట్టుడు తెలంగాణ ప్రజలను, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానపరిచే విధంగా ఉన్నది కాబట్టి మేము బరాబర్ దీన్ని ఆ విగ్రహం పెట్టే కన్నా ముందు మా ఊళ్ళో ఈ తెలంగాణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళవి, అందుకే ఎవరెవరు అర్హులు అనేది కూడా చాలా పేర్లు చెప్పిన, ఇప్పటిదాకా దాదాపు 15-20 పేర్లు చెప్పిన వాళ్ళవి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అటు సైడ్ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అంటే సాహిత్యాన్ని సంగీతాన్ని ముడిపెట్టద్దు. ఇంకోవైపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే ఓన్లీ ఆంధ్రాకే కాదు, ఎంటైర్ యూనివర్సల్. ఆయన అన్ని పాటలు ఉన్నాయి, అన్ని భాషలో కూడా ఉన్నాయి. ఎందుకు ఇంత ప్రాంతీయ విభేదాలు కావాలని రెచ్చగొడుతున్నారంటూ కూడా అంటున్నారు. ఏమంటారు దీనిపైన? ఇదే కదా ఇక్కడనే వస్తున్నది. అస్తిత్వం అనేది ఇక్కడనే. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అంటే మన ప్రాంతంలోకి సంబంధించినటువంటి వాళ్ళను గౌరవించకుండా ఇంతకుముందు ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకే పెద్దపీట వేసిననే కదా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారు. మరి ఇక్కడ ఇప్పుడు రేపు చూసేటోళ్ళకి ఏముంటుందంటే తెలంగాణ అంటే కూడా వీళ్ళే, ఆంధ్రప్రదేశ్ అంటే కూడా వీళ్ళేనా? అట్లా కాకుండా వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేటందుకు ఇప్పుడు చాలా మంది ఏమంటారు, ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం ఉన్నది అనుకో, ఎన్టీ రామారావు చాలా గొప్పడు కదా, పెద్ద ఆర్టిస్ట్ కదా, ఆయనే దాదాపు 30 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉన్న మన నటనా క్షేత్రంలో ఉన్నారు కదా, సినిమా రంగాలని అన్నాడు, విభిన్న పాత్రలు చేసినాడు కదా అని అన్నాడు. మరి అట్లా అందుకే పైడి జయరా చరిత్ర చెప్తున్నాం మేము. దాదాపు 70 ఏళ్ళు, 68 ఏళ్ళు, 66, 68 ఏళ్ళు ఆయన, అంటే 7 decades ఆయన సినిమా రంగంలో ఉన్నాడు. 8-9 భాషలలో ఆయన నటన చేసిండు. పృథ్వీరాజ్ కపూర్, పెద్ద ఆర్టిస్టులతో, అశోక్ కుమార్, ఆ కాలంలో అటువంటి వాళ్ళు, బాలాజ్ సహాని, వాళ్ళ అంతకన్నా ముందోళ్ళతో తరంతో పనిచేసినాయి కదా. మరి వాళ్ళ విగ్రహాలు మాకు కావాలి కదా. మా ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం ఎందుకు ఉండదు? ఆయన సినిమాలో నటించుడు కాదు, చాలా అద్భుతమైనది. గాంధీ పుట్టిన దేశం అని చెప్పి, పండంటి కాపురము, ఇటువంటి చాలా సినిమాలకు ఆయన కథలు రాసిండు. చాలా పెద్ద హిట్ సినిమాలు ఆయన. మరి అటువంటి వాళ్ళకు గౌరవం లేకుండా వీళ్ళకి ఎట్లా తీసుకొచ్చి మీరు పెడతారు? మా సుఖ సత్య కొన్ని వేల ప్రోగ్రాంలు ప్రపంచవ్యాప్తంగా తిరిగినటువంటిది. మరి వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు ఉన్నప్పుడు అరే తెలంగాణ చరిత్రకి ఇంత గొప్పదా అని అనుకుంటాం కదా. మరి వీళ్ళది పెట్టేది ఎక్కడిది? మరి వాళ్ళకి పెట్టిన తర్వాత నువ్వు పెట్టుకుంటే పెట్టుకో, కానీ అప్పటిదాకా మాత్రం ఇది పెట్టినావు అనుకో, మా దగ్గర నుంచి ఇటువంటివి వస్తాయి కదా. మరి మా ఊళ్ళకు జరిగిన గౌరవం జరగాలి కదా. మరి త్యాగాలు దేనికి జరిగినాయి? ఇప్పుడు ఆ ప్రాంత కల్చర్ వేరే. ఇప్పుడు మళ్ళీ అగైన్ భారతదేశం అంటే ఇట్స్ ఫెడరల్ స్టేట్, ఇట్స్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఓకే సార్, డిఫరెంట్ ప్రాంతాలు కలిపితే అయింది. ఈ ప్రాంతానికి ఒక అస్తిత్వం ఉన్నది. ఇక్కడ జానపదాలు అనేది ఇక్కడ పల్లెల్లో ఏ పల్లెకు పోయినా జానపదాలు అనేది ఇక్కడ అస్తిత్వం. నువ్వు ఆడబోతే రికార్డ్ డ్యాన్సులు ఉంటాయి, నీ రికార్డ్ స్టేజ్ల మీద వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ కథలు వేరుంటాయి. ఇక్కడ బతుకుకు సంబంధించినటువంటి ఆ పల్లెలకెళ్ళి పల్లె శ్రమతోని వచ్చినటువంటి సాహిత్యం ఇక్కడ ఉంటుంది. వాళ్ళకు మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ కలిసిన తర్వాత ఆ సినిమా కల్చర్ తీసుకొచ్చి మొత్తం ఇక్కడ పెట్టారు. కానీ ఆ సినిమా రంగంలో కూడా ఇప్పటికీ కూడా ఇప్పుడు మా కాసర్ల శ్యామ్ పాటలు లేని అలా ఆల్మోస్ట్ మిట్టపల్లి సురేందరు, కాసర్ల శ్యాము ఇక్కడోళ్ళే కదా. ఇంతకుముందు చాలా మంది ఉన్నా కానీ గుర్తింపు రాలే. ఈవెన్ చంద్రబోసు వీళ్ళందరూ రాస్తున్నారు కదా. ఇక ఆ సాహిత్యాలు ఏంది, పాటలు వచ్చేసి పరిస్థితి లేదు. చక్రి, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, మరి వీళ్ళందరూ కూడా అద్భుతమైన వాళ్ళు కదా. మరి వాళ్ళందరికీ కూడా ఇక్కడ చరిత్రలు లేవు కదా. కానీ వీళ్ళందరికన్నా ముందున్నటువంటి వాళ్ళ తరాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి కదా. వాళ్ళవి లేకుండా నువ్వు ఇవే తీసుకొచ్చి పెడితే నువ్వు ప్రపంచానికి ఏం చూపించదలుచుకున్నావు? వీళ్ళే గొప్ప అని ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన సుబ్రహ్మణ్యం కోసం ఇటు సినిమా ఇండస్ట్రీ ముందుకొచ్చి వాళ్ళే డబ్బులు ఇచ్చి వాళ్ళే చేస్తున్నారని అంటున్నారు. అవును, మేము కూడా పైసలు పెట్టుకొని మేమే చేస్తాం. గవర్నమెంట్ ఇమ్మని చెప్పండి, మీ ఆర్టీవీకి రేపు పొద్దుగాల పోయి ముఖ్యమంత్రిని అడగండి, మేమే పెట్టుకుంటాం. గవర్నమెంట్ శాతం అయితే లేదు, మాకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని రక్షించని పైసలు కూడా మా దగ్గర లేవు అని చెప్పి ముఖ్యమంత్రిని చెప్పమని చెప్పండి. మేమే డొనేషన్లు వేసుకొని
మేమే చిప్ప పట్టుకుంటాం, అవసరమైతే డప్పు పట్టుకొని ట్రైన్లలో పోయి ఎంతమంది తెలంగాణ ఉద్యమం అప్పుడు బస్సులలో ట్రైన్లో పోయి డప్పులు కొట్టుకుంటూ ఆడుకొని బస్ కిరాయిలు బువ్వ తింటేందుకు చేసినాం మేము. అటువంటి ఏమైనా ఉంటే మేము చేసి కలెక్షన్ చేసుకొని వచ్చి మేమే పెట్టుకుంటాం. తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారి అది ఒకవైపు ఉంటే ఇది కావాలని ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. రెండు కూడా తెలంగాణ అస్తిత్వం తీసుకెళ్తున్నారు, కావాలని ప్రాంతీయ భేదాలను ఈ విధంగా రెచ్చగొడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఈ మంత్రులు మాట్లాడే మంత్రులకు మరి దీని సంగతి ఏందో సోయలేదా? దీని సంగతి సోయి ఉండాలి కదా. మరి బరాబర్ పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఆబ్జెక్షనబుల్, 200% ఆబ్జెక్షనబుల్. ఆయన అట్లా మాట్లాడద్దు, సవాలే లేదు. ఆయన గురువు అని చెప్పి గదరన్న చెప్పిండు కదా, 100 విగ్రహాలు పెట్టు పోయి మీ జిల్లాలో మొత్తం విగ్రహాలు పెట్టు. లేదు, ఈ ఏడ్చుడు ఎందుకే ఆయన నాకు అర్థమైతే లేదు. కొలువైన వాళ్ళ జాగల కొబ్బరి చెట్లు గూలితే కోట్లు నష్టం వచ్చానని దొంగలెక్క కట్టిండ్రు అని. మన దగ్గర ఆకలికి అకాల వర్షాలకు డ్రాట్ వచ్చింది ఒక సిచ్యువేషన్లో. ఆ టైంలో రైతులు గిట్టుబాటు ధరలు లేక పండిన అసలు పంటనే చక్కగా పండకుండా ఉన్న సిచ్యువేషన్స్లలో వాళ్ళు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మహత్యలు పరిహారం కోసమే చేస్తున్నారని మాట్లాడారు అక్కడ నాయకులు. సో అప్పుడు వచ్చినటువంటి సాహిత్యం ఇది. మీరు కొబ్బరి చెట్లు కూలితే దొంగలెక్కలు కట్టించి మీరు చేసుకున్నారా నాయన అని చెప్పని. మీరు చక్కగా లేక మీరు మీ ముఖ్యమంత్రి ఆయనే చంద్రబాబు, మీ ఇద్దరు మరి ఏందో మరి మాకు తెలియదు, కానీ మీరు మరి మీ ముఖాలు ఏంటో తెలియదు. మా దిష్టేమో కానీ మీ దిష్టే తగిలినట్టు తహసీల్ దిష్టేమో తగిలితే మా పల్లెలలో చెప్తారు వాడు తహసీల్ మొక్కపోడు అని చెప్పారు. మా మీద ఎందుకు ఏడుచుర్రా నాయన? మీ ముఖాలు చక్కగా లేక అక్కడ ఆగమవుతున్నాయి కావచ్చు, కానీ మా మీద ఎందుకు పడతారు? తెలంగాణ ఏడ పచ్చని తెలంగాణ మొత్తం రక్తం బారేసేటట్టు చేసిరు కదా మీ పాలకులు మొత్తం వచ్చి. సో బరాబర్ అది ఆబ్జెక్షనబుల్. ఆయన కూడా వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఎవరు పవన్ కళ్యాణ్ అంటే ఆయనే. ఇక చాలా మంది వీళ్ళు చెప్తున్నారు సినిమాలు బంద్ చేస్తాం. బంద్ చేయవా, బంద్ చేస్తాం అని మంత్రులు మీరే కదా. బెదిరించుడు ఎందుకు? బంద్ చేసి పడే ఆయన సినిమాలు నడవకుండా జై ఫస్ట్. ఇవన్నీ ఏమని ఇవో ప్రపంచం మొత్తం ఇన్నది. ఈ మాటలు అంటారు, తర్వాత వక్రీకరించారని చెప్తారు, తర్వాత మీడియా వాళ్ళు దాన్ని అటు ఇటు సింక్ చేసిరని చెప్తారు. ఇవన్నీ లంగ మాటలు, ఇవన్నీ ఇంతకుముందు ఇన్నే వీళ్ళ మాటలన్నీ ఇన్న మాటలే ఇవన్నీ. ఆ సినిమా వాళ్ళు అంటేనే అసలు బేకార్. అటువంటి వాళ్ళు మాత్రం అంటే పూటకో మాట మాట్లాడేటోళ్ళు వీళ్ళంతా. ఈ పూటకో మాట్లాడే ఆయన కూడా అందులోకే వచ్చిండు. సో ఆయన కూడా ఈ ప్రాంత ప్రజలను దిష్టి అనేది ఏదైతే ఉందో ఆయన వెనుకకు బరాబర్ తీసుకోవాలి. ఇది ఎన్నో ఆయన నోట్లకెళ్ళే చాలా పవన్ కళ్యాణ్ అన్నాడు తెలంగాణకు అద్భుతమైన చరిత్ర, నేను నేర్చుకున్నా, ఇది నేర్చుకున్నా, అది నేర్చుకున్నా, అవి అని మాట్లాడిండు కదా. మరి అవన్నీ ఇప్పుడు మర్చిపోయిండు. మరి అవన్నీ గుర్తు తెచ్చుకొని ముక్కు నేలకు రాయాలి. అసలు యాక్చువల్గా ఆయనకి ఏమైనా ధమాకుంటే, ఆయన నిజంగానే ఓ మనిషి అయితే, నిజంగా తెలంగాణ ప్రజల పట్ల ఇంతకుముందు నువ్వైతే మాటలు మాట్లాడినావు కదా, అవి నీకు నిజంగా కూడా అవి కరెక్ట్ అని నీకు అంతరాత్మతో నువ్వు మాట్లాడినావు. గదరన్న దగ్గర కూడా వచ్చినావు కదా, నీ గదరన్న మీద ప్రేమ ఉన్నా, ఇక్కడ సాహిత్యం మీద ప్రేమ ఉన్నా, ఇక్కడ ప్రజల మీద ప్రేమ ఉన్నా, అమరుల స్తూపం కాడికి వచ్చి ముక్కు నేలకు రాసిపోతే నిన్ను క్షమిస్తారు, లేకపోతే నీకు క్షమించారు తెలంగాణ ప్రజలు. అంటే 14న విగ్రహ ఆవిష్కరణ కూడా మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ విగ్రహ ఆవిష్కరణ జరిగితే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతుందంట. ప్రజలు డిసైడ్ చేస్తారు. అది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయింది, ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను కూడా ప్రజల్లో కొన్ని. సో ఒకవేళ ఆవిష్కరణ చేస్తే అలానే కంటిన్యూ చేస్తారా, ఉంచుతారా? మీరు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ప్రజలు డిసైడ్ చేస్తారని చెప్తున్నారు కదా, అది కూడా నేను ప్రజలు డిసైడ్ చేస్తారు. ఏది ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏది జరిగినా కానీ అది ఉండదు. మీరు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారా, ప్రభుత్వం విధానాన్ని వ్యతిరేకిస్తున్నారా? రేవంత్ రెడ్డి కదా హెడ్ ఆఫ్ ది స్టేట్. ఎవరు రేవంత్ రెడ్డి? పెద్ద మనిషి ఎవరు? రాష్ట్రానికి పెద్ద మనిషి రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి కదా. ఇప్పుడు పర్మిషన్ రేవంత్ రెడ్డి కదా పోయి ఇప్పుడు శుభలేఖ సుధాకర్ను మంచిగా శుభలేఖ ఇచ్చినట్టుగా వస్తే ఇంటికి మంచిగా స్వీట్లు ఇచ్చి కండువాలు కప్తారు కదా, అట్లా ఆయన కూడా మంచిగా తెలంగాణకు సంబంధించినటువంటి భుజాల మీద కండువ వేసి ఇద్దరు మంచిగా ఆలింగనం చేసుకుని మంచిగా పెట్టుకోపో నువ్వు అని చెప్పని జీవో ఇచ్చిండు కదా ఆయన. సో అందుకని ఆయననే అంటాం కదా, ఎవరినన్నా చెప్పు. మరి నాకేమవుతా రేవంత్ రెడ్డితో గెటు పంచాదా కూడా పంచాదా? నా ఇంటి పక్కక నేను ఉండేది ఇక్కడ తార్నాకల యూనివర్సిటీ అనుకుంటా. ఆయన జూబ్లీ హిల్స్ పెద్ద మనిషి ఆయన ఇక్కడ ఉన్నట్టు మేము ఇక్కడ గరీబోళ్ళ దగ్గర మేము ఉంటాం. మాది ఇంత ఇల్లు చిన్న ఫ్లాట్ మాది. ఆయనకు మాకు తేడా, మాకు ఆయనతో ఏం పంచాయతీ? మాకు ఉన్నది తెలంగాణ పంచాయతీ కదా, మొదటి నుంచి తెలంగాణ పంచాయతీ. అలా బాస్ కూడా జూబ్లీ హిల్స్ లో ఉండే ఆయనతో కూడా తెలంగాణ పంచాయతీ. తెలంగాణకి ఎవరు వ్యతిరేకం చేస్తే వాళ్ళకి మాకు పంచాయతీ ఉంటుంది అంతనే. సత్యదాకా గవర్నమెంట్ రీథింక్ చేయాలి దీని విషయంలో, ఆపడేసేయాలి దీన్ని. నువ్వు కట్టలేకపోతే ఇక్కడ ప్రాంతాల విగ్రహాలు కట్టలేకపోతే ఇది పార్సల్ చేసి ఆంధ్రాలో ఇక్కడ పెట్టుకొని, లేకపోతే ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇక్కడ వద్దంటున్నారా, ఎంటైర్ రాష్ట్రంలోనే వద్దంటున్నారా? నేను ఏం చెప్తున్నా అంటే ఎంటైర్ రాష్ట్రం తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ గౌరవం దక్కిన తర్వాత అప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తావు ఆలోచించు. ఫస్ట్ నా ప్రాంత ప్రజల గురించి అయితే కావాలి కదా. నేను తనని మళ్ళాగేం చెప్తున్నా, వ్యక్తిగతంగా ఏం అనాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, ఆయనను కించపరచాల్సింది లేదు. కాకపోతే స్వరాష్ట్రమైన పదాన్ని పాడేటందుకు
ఆయన వెనుకకు పోయిండు కాబట్టే పైసలు తీసుకొని రిటర్న్ చేసిండు కాబట్టే మాకు పంచాయతీ ఉన్నది ఆయనతో. ఓకే, కానీ ఆ పాట పాడిన రామకృష్ణ గారి అదే ఆంధ్రాకి సంబంధించిన రామకృష్ణ గారి విగ్రహం పెడితే మేము చెప్తున్నా వచ్చి తటమోత్సవం అని చెప్పిన కదా, బరాబర్ తటమోత్సవం చూడు. సో మొత్తం మీద ఈ నెల 14గా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక్కడ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. దానికి సంబంధించి పనులు కూడా పూర్తయి, కానీ ఉద్యమకారులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే జే జే హే తెలంగాణ పాట మొదట ఎస్పీబీ పాడుతున్నారు, కానీ అక్కడ స్వరాష్ట్రం అని ఉండేసరికి ఆ పేరుని ఆ పదాన్ని తొలగించాలంటూ కూడా ఒక డిమాండ్ పెట్టారు. కానీ ఆ డిమాండ్ని ఆ పదాన్ని తొలగించకపోవడంతో ఆ పాట పాడలేదు. ఖచ్చితంగా ఆయనకు ప్రాంతీయ భేదం ఉంది. ప్రాంతీయ భేదం కారణంగానే ఈ పాటను పాడలేదు. ఖచ్చితంగా ఎక్కడ రాష్ట్రంలో పెట్టినా కూడా మేము కార్యాచరణ ప్రకటిస్తాం, ఖచ్చితంగా ఎక్కడ పెట్టినా కూడా దాన్ని పగలకొడతామంటూ కూడా ఇటు ప్రభుత్వానికి అల్టిమేటం చేస్తున్నారు ఉద్యమకారులు. కెనపర్సన్ జాఫర్తో కలిసి శిల్పా, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.